ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు ఫాదర్ ఎం దేవదాస్ గారు బయలుపరిచిన బైబిల్ మిషన్ స్వరం అనే ఈ వేదిక ద్వారా బైబిల్ మిషన్లో ప్రత్యేక బోధ అయినటువంటి ప్రకటన గ్రంథ వివరంలో నుండి ఈ ప్రత్యేకమైన సిరీస్ ప్రారంభించడం జరిగింది. ఇటు అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన మన ఆత్మీయ జనకులు ఫాదర్ ఎం దేవదాస్ గారికి మరణాత, ఇటు అవకాశం నాకు కల్పించినటువంటి దైవశక్తులైన విన్ని గారికి ప్రత్యేక మరణాత. సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. అతి పరిశుద్ధుడై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రభావము గల నామమును బట్టి నీకు అనేక వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ ఉదయకాల సమయం ముందు నీ సాన్నిధ్యములోనికి మమ్మలను రానిచ్చి ఈ ప్రత్యేకమైన తరుణమందు బైబిల్ మిషన్ యొక్క ప్రత్యేక బోధ అయినటువంటి ప్రకటన గ్రంథ వివరమును, ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని సంగతులను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి నీకు అనేక వందనములు స్తోత్రములయ్యా. అల్పుడను అయోగ్యుడనైన నన్ను మరుగుపరుచుకొని మీరే నీ ఆత్మ సహాయము ద్వారా మాతో మాట్లాడి ఈ ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి లోతైన అంశములను మాకు బయలుపరిచి దీవించమని, మర్మములు బయలుపరిచేటువంటి యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి నాకు ఇవ్వబడినటువంటి అంశము తుయతైరా సంఘము. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి 7 సంఘములు మనకు కనబడుతున్నాయి. మరి 7 సంఘములలో మరి 4వ సంఘముగా తుయతైరా సంఘము మనకు కనబడుతుంది. ఈ తుయతైరా సంఘము గురించినటువంటి కొన్ని సంగతులు మనము ధ్యానం చేద్దాం. మొదటిగా ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమై ఉందో కొద్ది నిమిషాలు మనము తలంచుకొని ధ్యానిద్దాం. దైవజనులైన దేవదాస్ గారు తెలియజేస్తూ, ఈ ప్రకటన గ్రంథము ప్రపంచానికి నోటీసు బల్ల వంటిది అని అన్నారు. ఇది ప్రకటించవలసిన గ్రంథమే గాని దాచవలసిన గ్రంథము కాదు అని అన్నారు. బైబిల్ గ్రంథము అనే ఈ పల్లకిని మరి 2 వృద్ధులు మోస్తూ ఉన్నారు. మరి ఒకరు ఆదికాల సంగతులు బోధించేటువంటి మోషే గారు అయితే, మరొక వృద్ధుడు మరి యోహాను గారు, శిష్యుడైనటువంటి యోహాను గారు అంత్యకాలంలో సమయపోయే సంగతులు ఆయన వివరిస్తూ ఉన్నారు. కాబట్టి 2 వృద్ధులు ఈ బైబిల్ గ్రంథం అనే పల్లకిని వారు మోస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో అనేకమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. భక్తులైన వారు అనేకమైన ప్రత్యక్షతలు అందుకున్నారు. కానీ అన్ని ప్రత్యక్షతల కంటే ఈ గొప్ప ప్రత్యక్షత గ్రంథమైనటువంటి ఈ ప్రకటన గ్రంథమును యోహాను గారు మాత్రమే చూడగలిగారు. మరి ఇంత గొప్ప ప్రత్యక్షత కలిగిన ఈ గ్రంథమును మరి యోహాను గారికే దేవుడు ఎందుకు బయలుపరిచారు? యోహాను గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన అర్హత ఏంటి? ఏదైనా ఒక ప్రత్యక్షత మనం అందుకోవాలి అని అంటే ఒక ప్రత్యేకమైన అర్హత మనం కలిగి ఉండాలి. మరి యోహాను గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి అని అంటే ఒక 5 అర్హతలు యోహాను గారు కలిగి ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే ఈయన ప్రభు యొక్క సంగతులు పూర్తిగా ఎరిగినవాడు. మరి 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనములో అక్కడ మేము ఏమి చూచాము,
ఏవి నిదానించి కనుగొంటిమో మా చేతులు దేన్ని తాకి చూచెను అని మరి యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నట్లుగా, అంటే ప్రభు యొక్క సంగతులు నిదానించి ఎరిగిన వాడుగా, మరి ప్రత్యేకముగా ప్రభు యొక్క సంగతులు పూర్తిగా ఎరిగిన వాడుగా యోహాను గారు కనబడుతున్నారు. ఇది మొట్టమొదటి అర్హత. రెండవ అర్హత ఏంటి? యోహాను గారి ప్రత్యక్ష అందుకోవడానికి రెండవ అర్హత ఏంటి అని అంటే, యోహాను గారు క్రీస్తు చేత ప్రేమించబడినటువంటి శిష్యుడై ఉన్నాడు. అంటే ప్రత్యేకమైన మరి ప్రేమను పొందుకున్నవాడై ఉన్నాడు. మరి యోహాను సువార్త 13వ అధ్యాయము 23వ వచనములో యేసు ప్రేమించిన శిష్యుడు అనే మాట మనకు కనబడుతుంది. మూడవదిగా ఎనుకున్న మూడవ అర్హత ఏంటి అని అంటే, ఈ ప్రత్యక్షత కలిగిన గ్రంథం అందుకోవడానికి ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి అనుభవం. అంటే యోహాను సువార్త 21-20వ వచనంలో, అలాగనే యోహాను సువార్త 13-23లో ప్రభు యొక్క రొమ్మున ఆనుకున్న అనుభవం కలిగిన వారు, అంటే ప్రభు యొక్క అంతరంగమును ఎరిగినటువంటి వాడు యోహాను గారు. కాబట్టి యోహాను గారి యొక్క ప్రత్యేకత, ఈ 3 అర్హతలు మనం గమనిస్తూ ఉన్నాం. నాలుగవదిగా మనం చూస్తే, ఎందుకు యోహాను గారికే ఈ ప్రకటన గ్రంథం దేవుడు బయలుపరిచారు అని అంటే, ఈయన పద్మాసులంకలో ఆత్మవశుడైపోయాడు. అంటే ప్రకటన గ్రంథం 1:10లో మనం గమనిస్తూ ఉన్నాం. ఆత్మ వశం అవటంలో దైవజనులు చెప్తూ ఒక మాట అన్నారు, ఆత్మ వశం అవటంలో కూడా అనేక అంతస్తులు ఉన్నాయి, కానీ యోహాను గారు అంతస్తు అందరికంటే మించింది అని అన్నారు. అంటే ఆత్మ మరి వశము కాగలిగితేనే గాని ఆ ఆత్మ సంబంధమైన మర్మములు గ్రహించలేదు. కాబట్టి ఆత్మ వశం అవటం అంటే ఏంటి అని మనం గమనిస్తే, శరీర వశములో నుండి, జ్ఞాన వశములో నుండి, మనస్సు యొక్క వశములో నుండి, సమయం యొక్క వశములో నుండి దేవుని వశములోకి వెళ్ళటమే ఆత్మవశమై ఉంది. కాబట్టి ఇది యోహాను గారు కలిగి ఉన్నారు. ఆత్మవశం కాకపోతే దేవుని యొక్క అంతరంగ సంగతులు, ఈ ప్రకటన గ్రంథం యొక్క మర్మములు గ్రహించలేరు. కాబట్టి మరి ఇది 4వ అర్హత అయి ఉంది. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథం అందుకోవడానికి ఆయన ఏ అర్హతలు కలిగి ఉన్నారో మనం చెప్పుకుంటున్నాం. 5వదిగా మనం చూస్తే, ఈయన కలిగి ఉన్నటువంటి మరొక అర్హత ఏంటంటే, ప్రభువును చివరి వరకు అనుసరించాడు. అంటే శిష్యులైన వారు ప్రభువుని సిలువకు అప్పగించిన దగ్గర నుండి, ప్రభువు మరి సిలువలో వేలాడి ఆ కల్వరి గొల్గొతా కొండ మీదకి చేరే పర్యంతము యోహాను గారు ప్రభువుని వెంబడిస్తూనే ఉన్నారు. మిగతా శిష్యులు చెదిరిపోయారు, పారిపోయారు. కానీ యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచ్చిన ప్రకారంగా యోహాను గారు ప్రభు శ్రమలో ఉన్నప్పుడు చివరి వరకు వెంబడించిన వారు. కాబట్టి ఈ 5 అనుభవాలను బట్టి మరి యోహాను గారే ప్రకటన గ్రంథము రాయుటకును, ప్రకటన గ్రంథం అందుకోవడానికి అర్హత సంపాదించుకున్నారు. కాబట్టి పిల్లరా, ఏదైనా ఒక ప్రత్యేక వరం మనకు కావాలన్నా, ఒక ప్రత్యేకత కావాలి అనన్నా, మరి దేవుడే మనలో ఉన్న అర్హతలను బట్టి మనకు అనుగ్రహిస్తారని మరి యోహాను గారి యొక్క స్థితిని బట్టి మనం కనుగొనగలం. సరే ప్రియులారా, ఈ ప్రత్యేక దినమందు మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటి అని అంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18-20 వచనాల్లో ఉన్న సంగతిని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. నేను చదువుతా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 18-20 వచనములు. తుయతైరులో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము, అగ్నిజ్వాల వంటి కనులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా
నీ కడపటి క్రియలు మరి ఎక్కువై ఉన్నవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. కాబట్టి ఈ 18వ వచనం నుండి 20 వచనాల్లో ఉన్నటువంటి సంగతిని ఈ దినము మనము ధ్యానం చేసుకోబోతున్నాం. పిల్లరా, ఈ ప్రకటన గ్రంథములో మరి 7 సంఘములు మనకి కనబడుతున్నాయి. సార్వత్రిక క్రైస్తవ సంఘం అంతటిని కూడా ఈ 7 సంఘములుగా విభజించిన వారై ఉన్నారు. ఇప్పుడు మనము లవోదికీయ సంఘ కాలములో చివరి సంఘమైన 6 సంఘం కాలములు అయిపోయాయి. 7వ సంఘ కాలములో మనం ఉన్నాం. కాబట్టి 7 సంఘములకు 7 ఆత్మీయ స్థితులు ఉన్నాయి. మరి ఆయా సంఘం అంటే ఒక్కొక్క సంఘానికి ఉన్న ఆత్మీయ స్థితిని బట్టి ప్రభువే తన ప్రత్యక్షత అనుగ్రహిస్తూ ఉన్న వారై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఈ తుయతైరా సంఘము యొక్క చరిత్రను మొట్టమొదటిగా మనము తెలుసుకొని మరి ధ్యానం చేయగలిగితే ప్రత్యేకముగా ఈ సంఘములో ఉన్న స్థితి ఏంటో మనకి అర్థమవుతుంది. మరి ఈ తుయతైరా సంఘము యొక్క స్థితిని మనం గమనిస్తే ఆ సంఘ చరిత్రను మనం ఆలోచన చేస్తే ఇది చిన్న ఆసియాలో లిడియాకు ఉత్తరముగా ఉన్నటువంటి పట్టణం. అంటే ప్రస్తుతం ఈ టర్కీ దేశంలో ఉందన్నమాట. ప్రస్తుతానికి దీనికి ఈ తుయతైరాకు ఉన్న ప్రస్తుతం పేరేంటి అని అంటే అకీసర్ అనే పేరుతో పిలువబడుతుంది. బహుశా ఈ సంఘాన్ని స్థాపించినటువంటి వారు మరి అపోస్తలుడైన, అంటే కరెక్ట్గా చెప్పలేము కానీ అపోస్తలుడైనటువంటి పౌలు గారు కానీ ఆయన అనుచరుల ద్వారా కానీ ఈ సంఘము కట్టబడి ఉండొచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. అంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు అనేక సంఘాలు ఆయన మరి స్థాపించిన వారై ఉన్నారు. అలాగనే అపోస్తలుడైన పౌలు గారు శిష్యులైన వారిని తయారు చేసిన వారై ఉన్నారు. కాబట్టి సంఘము బహుశా మరి పౌలు గారి ద్వారా గాని మరి ఆయన అనుచరుల ద్వారా గాని కట్టబడవచ్చు అనేటువంటి ఒక అభిప్రాయం కలదు. అంటే కరెక్ట్గా చరిత్రకారులు చెప్పలేకపోయారు కానీ ఒక అభిప్రాయం ఉంది. మరి ఈ పట్టణం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పెద్ద వ్యాపార కేంద్రం. మరి ఇక్కడ దోమ్ర వస్త్రాలు లేదా ఊదా రంగు వస్త్రాలు నేయటానికి, అలాగని ఎత్తడి పని చేయటానికి ఈ పట్టణము ప్రసిద్ధికి ఎక్కింది. మనము ఊదా రంగు వస్త్రం అనగానే మనకి ఒక స్త్రీ కనబడుతుంది. అపోస్తల కార్య గ్రంథములో 16వ అధ్యాయము మరి 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే నేను చదువుతాను. మరి అపోస్తల కార్యములు 16:14. అప్పుడు లూదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. కాబట్టి ఈ తుయతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా అనేటువంటి దైవభక్తి గలటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఈమె యొక్క వ్యాపారం ఏంటంటే ఊదారంగు పొడిని అమ్ముకునేటువంటి వ్యాపారం. ఈమె హృదయాన్ని దేవుడు తెరిచాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఈమె మరి బాప్తిస్మం పొంది ప్రభు యందు విశ్వాసం ఉంచి మరి వారు తన ఇంటిని మరొక ప్రార్థనా స్థలంగా మార్చి, మరి చరిత్రకారులు చెప్తున్న మాట ఏంటంటే యూరప్ ఖండములో మొట్టమొదటిగా మారిన విశ్వాసురాలు ఎవరంటే ఈ లూదియా అనేటువంటి స్త్రీ. అంటే ఈమె ద్వారా ఆ యూరప్ ఖండమంతా కూడా దేవుని సువార్త వెళ్ళడానికి, అంటే ఈమె ఇచ్చినటువంటి ఆ గృహములో జరిగిన కార్యక్రమం ద్వారా అనేక శిష్యులు తయారై ఆ ఖండములో యూరప్ ఖండం అంతా కూడా మరి దేవుని సువార్త వెళ్ళడానికి
సంఘాలు కట్టబడడానికి ఈమె మూల కారకురాలుగా కనబడుతుంది అని మనం గమనించగలం. సరే ప్రభునందు పిల్లారా, ఈ తుయితైర పట్టణంలో మరొక విషయం ఏంటి అని అంటే, మరి సంబతే అనేటువంటి అదృష్టాలు తెలిపేటువంటి ఒక దేవతకు గుడి కట్టారు. అంటే ఆ దేవతను వీరు పూజిస్తూ ఉంటారు. అంటే అదృష్టం తెలిపేటువంటి దేవత సంబతే అనేటువంటి ఆమె ఎవరంటే ఒక సోదెగత్తె. అంటే మరి సోదెని అడుగుటానికి యూదులైన వారు మరి అలవాటు పడ్డారంట. అంటే శకునాలు, అదృష్టాలు పరిశీలన చేయడం ఇలాగా. మరి దీనికి ఆధారం బైబిల్లో మనం గమనిస్తే అపోస్తల కార్యముల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట మనం గమనించినట్లయితే 13వ వచనం, అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు. అంటే ఇక్కడ మనం గమనిస్తే దేశ సంచారులు మాంత్రికులు అయిన కొందరు యూదులు అంటే మరి కొందరు అంటే ఈ శకునాలు, సోది చెప్పేవారు, దేశ సంచారులు, మాంత్రికులు మరి కలిగి ఉన్నటువంటి పట్టణము ఈ తుయితైర పట్టణం. అంత మాత్రమే కాదు, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము మరి 6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, వారు ఆ ద్వీపమందంతట సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడివాడును అబద్ధ ప్రవక్తయునైన బర్యేసు అని ఒక యూదుడిని చూచిరి. కాబట్టి యూదులైన వారు మరి పట్టణంలో ఉంటున్న యూదులైన వారు మరి సోది చెప్పుటకును, అలాగనే శకునాలు చెప్పడానికి, అలాగనే వీరు మాంత్రిక పనులు చేయడానికి అంటే గారడి పనులు చేయుటకు మరి ఈ పట్టణంలో ఈ సమాజం వారు ఉన్నారు. కానీ మరి మనం గమనించినట్లయితే క్రైస్తవులు అంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారు ఈ సమాజంలో చేరలేదు. వీళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు. మరి మనం గమనించినట్లయితే ఈ సమాజంలో అంటే ఈ దేవత మరి లేదా ఆ సోది చెప్పేటువంటి వారు ఈ సమాజం ఎవరైతే ఉన్నారో, ఈ మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక అలవాటు ఉంటుందంట. ఏంటి అలవాటు అంటే వీరందరూ కూడా మరి అందరు కలిసినప్పుడు ఒక విందు చేసుకుని ఆ విందు దేవాలయంలో కానీ ఆయా చోట్ల వారు భుజిస్తూ మరి ఆ విందులో వడ్డించేటువంటి మాంసాన్ని మొదటగా దేవతకు అర్పిస్తారంట. అంటే విగ్రహార్పితం. కాబట్టి విగ్రహార్పితమైన భోజనము క్రైస్తవులు మరి తినరు కదా, తినకూడదు. ఒకవేళ తింటే అది అపరాధమై ఉంది. అలాగే వారు మరి అంటే ఈ సమాజపు వారు ఎవరైతే ఉన్నారో వారు మరి ఆ విగ్రహార్పితం తినడమే కాకుండా అసాంఘికమైన కార్యకలాపాలు, దుర్నీతి కార్యాలు జరిగించేవారు, అలాగనే త్రాగటం, ఇలాగా భయంకరంగా ఒక సమాజం అనేది ఆ కాలంలో తుయితైర పట్టణంలో ఉన్నట్లుగా మనం గమనించగలం. అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి క్రైస్తవులు మరి ఈ సమాజంలో చేరకుండా వారు ప్రత్యేకంగా వారు జీవించారు. కాబట్టి ఈ కాలంలో కూడా లోకములో ఉన్నటువంటి లోక సమాజంలో మనము కలవక ఒక ప్రత్యేకత మనం కలిగి ఉండాలని మరి ఈ తుయితైర సంఘము బట్టి మనము గమనించగలం. అలాగనే మరి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల వారి నివాసం ఉంటున్నప్పుడు కూడా మరి దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి ఏర్పాటు జనాంగాన్ని ప్రత్యేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దైవజనులు చెప్తూ మరి ఒక విచారంతో ఒక కీర్తన రాశారు. ఏంటంటే లోకముతో నీ సంఘము కూడా ఏకమాయను ఏమి చేతును అన్నారు. కాబట్టి నేటి కాలాన్ని బట్టి చూస్తే మరి సంఘము లోకములో కలిసిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే లోక ఆచారాల్లో, లోక సంగతుల్లో, లోక విషయాలు ఏకీవించడం. కాబట్టి ఇలా ఉండకూడదు అని మన ఈ సంఘము ద్వారా మనం గమనించగలం. కాబట్టి పిల్లారా, సరే మనం గమనించినట్లయితే ఇది సంఘ చరిత్ర. అలాగనే
మరి ఈ సంఘము యొక్క కాలమానాన్ని మనం గమనించినట్లయితే, మరి ఈ సంఘము యొక్క కాలమానం ఏంటంటే క్రీస్తు శకము 606వ సంవత్సరం నుండి 1520వ సంవత్సరం వరకు, అంటే మార్టిన్ లూథర్ గారు మరి వచ్చేంత వరకు కూడా ఈ సంఘము అలాగున సాగింది. కాబట్టి మనం గమనించినట్లయితే ఇది తుయతైర సంఘము యొక్క చరిత్రగా మనము గమనించవచ్చు. అంటే ఈ పట్టణంలో ఒక ప్రక్క క్రైస్తవులు ఉన్నారు, మరో ప్రక్క విగ్రహార్పితమైన విషయాలు, అసహ్యకరమైన అపవిత్రమైన విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి ఒక ప్రక్క సోదడుగుతూ ఉన్నారు, మాంత్రిక సంబంధమైన విద్యలు ఇవన్నీ కూడా జరిగిస్తున్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి స్థితిలో సంఘం ఎలా ఉంది, ఈ సంఘానికి ప్రభు అనుగ్రహించిన ప్రత్యక్షత ఏంటో మనం చూద్దాం. కాబట్టి రెండవదిగా మనం చూస్తే ఈ సంఘానికి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి ప్రత్యక్షత, అంటే ఈ సంఘమునకు ప్రభు ఎలా కనబడుతున్నారు, ఎలాగ తన ప్రత్యక్షత అనుగ్రహిస్తున్నారు అని అంటే 2 విధాలు కనపడుతున్నారు. ఒకటి, అగ్ని జ్వాలల వంటి నేత్రములను, 2 అపరంజిని పోలిన పాదములను కలిగిన దేవుని కుమారుడుగా కనబడుతున్నాడు. అంటే 2 విధాలుగా ప్రభు ఈ సంఘానికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడిగా, రెండవదిగా మనం చూస్తే అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడుగా కనబడుతున్నారు. కాబట్టి మరి ప్రతి సంఘానికి కూడా వారి వారి స్థితిని బట్టి ప్రభు కనబడతారు. అంటే ఆ సంఘము ఏ స్థితిలో ఉన్నదో, ఏ ఆత్మీయస్థితిలో ఉన్నదో ప్రభువు బాగా తెలుసు కనుక ఈ స్థితిలో ఉన్న వారిని సరిచేయడానికి మరి ఎటువంటి ప్రత్యక్షత అవసరమో మరి ఆ ప్రత్యక్షత అనిపిస్తుంది. దైవజనులు దేవదాసు మాట అన్నారు, ప్రత్యక్షత అనేది అవసరమును బట్టి వస్తుంది అన్న. అంటే అవసరత ఉంటేనే ప్రత్యక్షత ఉంటుంది. కాబట్టి మరి మనం గమనిస్తే, ఉదాహరణకి స్మరణ సంఘం ఉందనుకోండి, ఈ స్మరణ సంఘానికి ప్రభు సజీవునిగా కనబరుచుకున్నాడు, అంటే వాళ్ళున్న ఆ పరిస్థితిని బట్టి. అలాగనే పెర్గము సంఘానికి ఏమో 2 అంచుల వాడి అయిన ఖడ్గము గలవానిగా కనబడుతున్నారు. అలాగనే తుయతైర సంఘమునకు ఆయన అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వారిగా, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారునిగా ఆయన ప్రత్యక్షమవుతున్నారు. ఈ పెర్గమ సంఘ కాలంలోనేమో సంఘము రాజుల చేతిలో ఉంది కనుక మరి ఈ తుయతైర సంఘ కాలంలో భక్తుల చేతిలోకి ఉంచడానికి, అంటే భక్తుల చేతిలోకి ఈ సంఘం రావాలి. అంతకుముందు సంఘం ఎవరి చేతిలో ఉంది? రాజుల యొక్క ఏలుబడిలో, రాజ్యాధికారం కింద రాజుల చేతిలో ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం ఏంది? ఎందుకు ఆయన దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడంటే రాజుల చేతిలో ఉన్న ఈ సంఘాన్ని భక్తుల చేతిలోకి తీసుకుని వెళ్ళాలి. అందుకని తుయతైర సంఘ కాలానికి వచ్చేసరికి మరి ప్రభు మరి దేవుని కుమారుడుగా ప్రత్యక్షమవుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే, దైవజనులు దేవదాసు గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఏంటంటే, క్రీస్తు ప్రభు శరీర జీవితమును బట్టి మనుష్య కుమారుడిగా లోకములో జీవించినను, అంటే శరీర జీవితమును బట్టి మనుష్య కుమారుడుగా లోకములో జీవించినను, పునరుద్ధానమును బట్టి దేవుని కుమారుడాయను అని అన్నారు. అంటే ఆయన దేవుని కుమారుడు ఎలా అయ్యాడంటే పునరుద్ధానాన్ని బట్టి. ప్రపంచంలో మొట్టమొదటి ప్రథమ ఫలముగా పునరుద్ధానుడే ప్రభు లేచారు. కాబట్టి ఈ అనుభవం ఇంకెవరికి లేదు. కాబట్టి ఆయన పునరుద్ధానుడే లేచాడు కనుక ఆయన ఏమై ఉన్నారంటే దేవుని కుమారుడై ఉన్నారు. కాబట్టి పిల్లరా మనం గమనించినట్లయితే ఈ తుయతైర సంఘాన్ని ఉద్ధరించడానికి ఆ కాలంలో మార్టిన్ లూథర్ గారు కూడా వచ్చారు. మరి ఈయన బహిరంగంగా దేవుని కుమారుడిగా పనిచేశాడు, అంతరంగముగా మరి ఆయన దేవుని కుమారుడే. కాబట్టి మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా మనం గమనిస్తే ఈ సంఘానికి ప్రభు అనుగ్రహిస్తున్న మొట్టమొదటి ప్రత్యక్షత ఏంటంటే అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు కనబడు. అంటే ఆ నేత్రాలు ఎలా కనపడుతున్నాయి అంటే అగ్ని జ్వాలల వల్ల కనబడుతున్నాయి. కాబట్టి
ఏంటండి ఈ ప్రత్యక్షత యొక్క అర్థము అని మనం గమనిస్తే, మనిషి యొక్క హృదయ అంతరంగములో ఉన్నటువంటి చెడుగును మంచిని చూచేటువంటి కన్ను. అంటే చెడుగునేమో దహించి వేయడానికి, మంచినేమో పెంచడానికి లేదా మంచిని వృద్ధి చేసి స్థిరపరచడానికి ఆయన కనులు అగ్ని జ్వాలల వంటి కనులు కనబడుతున్నాయి. అంటే అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. కాబట్టి మనలో ఉన్న చెడుగును కాల్చడానికి, మనలో ఉన్న మంచిని వృద్ధి చేయడానికి ఆయన ఈ సంఘానికి ఎలా కనపడుతున్నారంటే అగ్ని జ్వాల నేత్రములు కలిగిన వానిగా కనపడుతున్నారు. మరి మనం గమనిస్తే దేవుని కనుదృష్టి గురించి బైబిల్లో కొన్ని మాటలు కనపడుతున్నాయి. ఆ మాటలు మనం ఒకసారి చదువుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథములో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము మరి మనం 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 11:4. యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. అంటే ఎవరు ఎలా ఉన్నారు, ఎవరు అంతరంగ స్థితి ఎలా ఉంది, కాబట్టి ఆయన కనులారా చూస్తున్నాడు. చూడటమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే తన కనుదృష్టి చేత వారిని పరిశీలించుచున్నాడు. అలాగనే మరొక మాట మనం గమనిస్తే మరి హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయములో 13వ వచనం మనం చదివినట్లయితే హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 13వ వచనం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది గదా, బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు గదా, కపటులను నీవు చూచియు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులు నాశనం చేయగా నీవు చూచి ఎందుకు కోరుకున్నావు. అంటే ఇక్కడ దేవుని కనుదృష్టి ఎలాంటిదంటే, దేవుని దృష్టి, దేవుని కన్నులు ఎలాంటివంటే దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనవి. అంటే ఆయన దృష్టి దుష్టత్వము చూడలేదు. అలాగని మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథములో కూడా మనం గమనించినట్లయితే 16వ అధ్యాయము 9వ వచనం. అక్కడ ఏముందంటే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే ఆయన మనల్ని బలపరచడానికి, యథార్థవంతులను ఆయన బలపరచడానికి ఆయన కనుదృష్టి అంట లోకమందంతటా సంచారము చేయుచున్నది. కాబట్టి ఈ తొయితెర సంఘమునకు ప్రభు అగ్ని జ్వాల వంటి నేత్రములు కలిగిన వానిగా కనబడుతున్నాడు. కాబట్టి మనలో ఉన్న చెడుగును అలాగనే మనలో ఉన్న మంచిని కూడా చూడగలిగిన నేత్రములు కలిగిన వాడే మరి ప్రభు అయి ఉన్నారు. అలాగనే ఈ ప్రత్యక్షతలో 2వ ప్రత్యక్షత మనం గమనిస్తే అపరంజిని పోలిన పాదాలు, అపరంజిని పోలిన పాదములు కలిగిన దేవుని కుమారుడు. కాబట్టి అంటే ఏంటంటే దీని అర్థము అంటే ఆ కాలంలో ఉన్నటువంటి అసత్యమైన సిద్ధాంతాలు, సమస్తమైన చెడుగు తన పరిశుద్ధ ప్రవర్తన గల పాదములతో త్రొక్కివేయడానికి వచ్చాడట. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి అసత్యమైన సిద్ధాంతాలు అలాగనే సమస్తమైన చెడుగును తన పరిశుద్ధ ప్రవర్తన ద్వారా, ప్రవర్తన గల పాదముల ద్వారా, అంటే పాదములు దేని సూచిస్తున్నాయి అంటే ప్రవర్తన, నడకను సూచిస్తున్నాయి, నడతను సూచిస్తున్నాయి. కాబట్టి ఈ సంఘములో మరి మార్టిన్ లూథర్ అనేటువంటి దేవకుమారుని కంటికి ప్రభు బైబిల్ గ్రంథమును కనపరిచాడు. అంటే ఈయన ఆత్మీయ కన్ను, అంటే ప్రభు యొక్క ఆత్మీయ కన్ను ఎవరిలో ప్రవేశించిందంటే మార్టిన్ లూథర్ గారిలో ప్రవేశించింది. కాబట్టి మార్టిన్ లూథర్ గారు వెలిగించబడి ఆయన కన్నులతో బైబిల్ను చదివాడు. ఆ బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఆయన గ్రహించి ఎప్పుడైతే ఆయన మరి ఆత్మీయమైన దృష్టి కలిగి ఉన్నాడో అప్పుడు సంఘములో ఉన్న తప్పులని కనబడుతున్నాయి.
కాబట్టి ఆ సంఘములో ఉన్న తప్పులన్నీ ఆయన గుర్తించి సవరణ చేసి సంఘమునకు ఉండవలసిన మంచి స్థితిని ఉంచడానికి తన ప్రవక్తను దిద్దుకున్నాడు. ఫస్ట్ మార్టిన్ లూథర్ గారు తాను దిద్దుకున్నాడు. ఆ తర్వాత సంఘమును ఆయన దిద్దిన వాడై ఉన్నాడు. అంటే దేవుని కుమారుని పాదముల కింద ఈ సమస్తమైన చెడుగును తొక్కివేయడానికి బలమైన సాధనంగా ఆ కాలములో లూథర్ గారిని ప్రభు వాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి సంఘానికి ప్రభు యొక్క ప్రత్యక్షత అపరంజిని పోదిన పాదములు, అంటే ప్రవర్తన, మంచి ప్రవర్తన, అంటే మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండి చెడుగంతటిని కూడా, అంటే చెడ్డ ప్రవర్తన, ఆ చెడంతటిని కూడా మనం తొక్కివేయవలసిన వారమై ఉన్నాం. మరి కీర్తన గ్రంథము 37వ కీర్తన 23వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే ఈ ప్రవర్తన అనే అంశం గురించి 37వ కీర్తన 23వ వచనములో ఒక మాట, ఒకరి నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే ఒకరి నడత ఎవరి వల్ల స్థిరపరచబడింది అంటే యెహోవా వలనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అంటే మన ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు ఆయన మన ప్రవర్తన చూచి ఆనందించు దేవుడై ఉన్నారు. తర్వాత కీర్తనల గ్రంథము 119వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట మనం గమనించినట్లయితే, ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు అంటున్నాడు. కాబట్టి మరి ఆయన కట్టడలు మరి పడుకుంటాం, అంటే నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. కాబట్టి ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించే దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు మన ప్రవర్తన స్థిరపడుతుంది. కాబట్టి ఈ సంఘములో ఆ ప్రవర్తన సరిచేయడానికి, ఈ తూయితెర సంఘం ఉన్నటువంటి చెడుగును శుద్ధి చేయడానికి, ఆ చెడుగంతరాన్ని త్రొక్కివేయడానికి, ఆ దురాచారాలు, అలాగనే ఆ సిద్ధాంతపరమైన విషయాలు, ఆ అసత్యమైన సిద్ధాంతాలు, ఇవన్నిటిని తొక్కివేయడానికి ప్రభువే మరి ఆ కాలములో దేవుని కుమారుడుగా తను తాను అపరంజిని పొందిన పాదములు కలిగిన వారిగా ఆయన కనబడి ఆ పాదాలతో ఆ చెడుగంతను త్రొక్కివేయడానికి ఆయన తన ప్రత్యక్షతను బయలుపరుచుకున్నారు. అలాగనే మనం గమనించినట్లయితే మరి సామెతల గ్రంథము 2:8లో కూడా ఈ మాట మనకు కనబడుతుంది. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును. సరే, ఇక మూడోదిగా మనం చూస్తే ఈ సంఘానికి ప్రభు మెప్పు, అంటే ప్రభు మెచ్చుకుంటున్నారు. మరి ప్రకటన గ్రంథం 2:19 మనం చూస్తే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదు. అంటే తూయితెర సంఘానికి విశ్వాస క్రియలున్నవి, అంటే ప్రేమ ఉన్నది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, శ్రమలయందు సహనం కనబరుస్తుంది. కాబట్టి పైవన్నీ, అంటే ఏవైతే ఆ ప్రేమ, సహనము, పరిచర్య ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ప్రారంభములో ఎలాగైతే ఆ అనుభవం కలిగి ఉన్నారో మరి ముగింపులో కూడా, అంటే చివరి వరకు కూడా ఆ సహనము, ఆ ప్రేమ వృద్ధి అయిందే కానీ తగ్గలేదు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, సాధారణంగా సంఘములో ఉన్న పరిస్థితి ఏంటంటే, మొదట భక్తి ఎక్కువగా ఉంటుంది, రాను రాను ఏమైపోద్ది, ఆ ఆత్మీయ స్థితి తగ్గిపోద్ది. కానీ ఈ సంఘానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మొదట్లో ఉన్న భక్తి ఎక్కువగానే ఉంది, తర్వాత కూడా భక్తి వృద్ధి అవుతూనే ఉంది. అంటే చివరి వరకు ఈ సంఘములో మరి ఆ భక్తి వృద్ధి అవుతుంది. కానీ ఎఫెసు సంఘములో మొదట ఉన్న ప్రేమ లేదు. కాబట్టి చివరి వరకు ఆ ప్రేమ, ఆ సంఘం ప్రభు పట్ల నిలపలేకపోయింది. కానీ ఈ తూయితెర సంఘంలో ప్రత్యేకత ఏంటంటే, మొదటి నుంచి చివరి వరకు కూడా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ వెళ్ళారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు ఏం చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. అలాగనే మన
ప్రేమ అంటే మనం ఎంతగా ఆయన ప్రేమిస్తున్నామో చూస్తున్నాడు. మూడవదిగా మన విశ్వాసము, ఆయనపై ఎంత విశ్వాసం మనం ఉంచామో చూస్తున్నాడు. మన పరిచర్య కూడా, అంటే మనం ఎలా పరిచర్య చేస్తున్నాం, విసుక్కుంటూ చేస్తున్నామా, శ్రద్ధగా చేస్తున్నామా, మన పరిచర్య ప్రభు చూస్తున్నాడు. అలాగనే మన సహనాన్ని ఎంత సహించుకుంటున్నాం, అంటే మనం ఒక చోట ఉంటుంది, సహించగలిగితే నువ్వు ఏలుబడి చేస్తావని. కాబట్టి సహనము, మన సహనాన్ని కూడా ఆయన పరిశీలన చేస్తున్నాడు. అంటే మన శ్రమలో ఉన్నప్పుడు మనం సహించుకుంటే, జయించినప్పుడు అప్పుడు ఆయన మన సహనాన్ని బట్టి బహుమానం ఇచ్చేవారై ఉన్నారు. కాబట్టి మరి గల్తీ సంఘం గల్తీ పత్రిక 3:3 ఓ మీరెంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా ముగింతురా అని పౌలు గారు ఆ గల్తీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నారు. అంటే సంఘంలో ఎక్కడ చూసినా ఈరోజు మనం గమనిస్తుంది ఏంటంటే నామకార్థ స్థితి కనపడుతుంది. ప్రారంభంలో భక్తి బాగానే ఉంటుంది, కొంతకాలం గడిచిన తర్వాత అందరిలో ఏమైపోతుందంటే భక్తి, విశ్వాసం, పరిచర్య, ప్రేమ, సహనం ఇవన్నీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి సంఘాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మెప్పు, అంటే ఈ సంఘాన్ని ఏ విషయంలో ప్రభు మెచ్చుకుంటున్నారంటే చివరి వరకు మీరు బాగున్నారు, మొదట్లో బాగానే ఉండి చివరి వరకు కూడా ఇంకా బాగున్నారు అని సంఘాన్ని మెచ్చుకుంటున్నారు. కానీ ఈ సంఘములో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. మరి మనం గమనించినట్లయితే మంచి ఉన్నదని సంతోషిస్తే చాలదు గాని చెడుగును ఏమాత్రమును చేరనివ్వకూడదు. మంచి ఉందలే అని సంతోషపడకూడదు, చెడుగును కూడా చేరనీయకుండా చూడాలి. దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, చెడుగును మనం చేరనిస్తే భక్తి అంతా వ్యర్థమే అన్నారు. అంటే నువ్వు ఎంత భక్తి చేసినా, కొంచెం చెడుగు మనలోకి వచ్చేసినా చేసే భక్తి అంతా ఏమైపోద్దంట, వ్యర్థమైపోద్ది. కాబట్టి ఇంకో మాట దైవజనులు చెప్తున్న మాట ఏంటంటే, మంచి క్రియలు లోకం ఎదుట బాగుంటది, కానీ చెడుగును చేరనిచ్చినందున పరలోకములో ప్రభు ఎదుట పనికిరావు అన్నారు. అలా అంటమే కాకుండా ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అంటే ఎంత మంచి చేసినా, లోకం ఎదుట మంచి అనిపించుకున్నా, సంఘం ఎదుట మంచి అనిపించుకున్నా, ఎంత మంచితనం మనలో ఉన్నా ఏమాత్రం ఒక్క చిన్న అదమొక్క పాపమైన, అంటే చిరు పాపమైన, మరి దైవజనులు రాశారు, ఆవగింజంత చిరుపాపం అంటి ఉన్న వధువు సంఘములోనికి చేరుట ఎట్లు అన్నారు. కాబట్టి తప్పు, ఆ ఒక్క తప్పే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయి, ఒక్క తప్పే ఉందంటే ఆ ఒక్క తప్పు కూడా మనలో ఉండకూడదు. ఆ ఒక్క తప్పు ఉన్నా గాని మోక్ష ద్వారం మూయబడుతుంది అన్నారు. కాబట్టి వీళ్ళరా మనం గమనించినట్లయితే ఈ తూతెర సంఘములో మంచి ఎలా ఉందో అలాగనే చెడుగు కూడా కనబడుతుంది. ప్రతి సంఘములో కూడా ఈ రోజున మనం గమనిస్తే మంచి కనబడుతుంది, చెడు కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, దైవజనుల పాటలో రాశారు, బహుగా ప్రార్థన చేయడానికి పాటలు ఏం రాశారు, చెడుగు ఎక్కువ కూర్చున్నది ఈ లోకములో, చెడుగుపై మంచి పై చేయగలిగే అవునట్లుగా విడువక ప్రార్థన చేయండి. అంటే ఆ చెడుగును జయించాలంటే బలమైన ప్రార్థన జరగాలి. ఒక మాట అన్నారు దైవజనులు, ఏమన్నారంటే, సంఘం బలహీనంగా ఉంటే సంఘము లోకములో కలిసిపోతుంది అన్నారు. సంఘం బలంగా ఉందనుకోండి, లోకము సంఘంలో కలుస్తుంది అన్నారు. కాబట్టి మరి ఇది ఈ తూతెర సంఘములో ఉన్నటువంటి మరి మెప్పు, అంటే మెచ్చుకుంటున్నారు, అలాగనే తప్పును కూడా చూపిస్తున్నారు. ఇప్పుడు తప్పు గురించి మనం చూద్దాం. 4వది, ప్రతి సంఘంలో తప్పులు ఉన్నట్టుగానే ఈ తూతెర సంఘంలో కూడా తప్పు కనపడుతుంది. ఏంటండి ఆ తప్పు అని అంటే, ప్రకటన గ్రంథం 2:20 తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజబేలను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అని. ఎవరండి యెజబేలు? మనందరికి తెలుస్తున్నామే. ఈమె యోధా మతములో ఆహాబు రాజు యొక్క భార్య. మరి ఈమె విగ్రహారాధన చేయకూడదు యాక్చువల్గా, ఎందుకంటే ఇశ్రాయేల్ రాజు భార్య కాబట్టి ఈమె విగ్రహారాధన చేయకూడదు. కానీ ఈమె అన్యురాలైనందువలన ఈమె విగ్రహాలు చేయడమే కాకుండా, విగ్రహారాధన చేయడమే కాకుండా దేశమంతటిని కూడా మరి విగ్రహారాధన వైపు తిప్పినటువంటి
ఒక భయంకరమైన రాణి స్త్రీ. అంత మాత్రమే కాదు, మరి విగ్రహాలకు బలి ఇవ్వడానికి 450 మంది అబద్ధ బయలుదేవత ప్రవక్తల్ని కూడా తయారు చేసింది. ఇది ఈ కథ అంతా కూడా మనకి మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. అయితే మరి ఏలియా ప్రవక్త ఆ బయలు ప్రవక్తలందరినీ కూడా చంపివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే బయలు పూజారులు ప్రార్థించగా మరి వర్షం గాని అగ్ని గాని రాలేదు, గాని ఏలియా ప్రార్థిస్తే వచ్చింది. అప్పుడు యెజబెలు మారు మనసు పొందాలి, కానీ పొందలేదు. అంటే అక్కడ అద్భుతం ఏలియా ప్రవక్త చేశాడు. ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం అగ్ని దిగొచ్చి ఆ బలిపీఠం అంతటిని కాల్చేసినట్లుగా, పశువుని మాంసాన్ని కాల్చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పందెంలో ఏలియా గారు గెలిచారు. మరి ఇంత గొప్ప కార్యం దేవుడు మరి ఆ కళ్ళ ఎదుట కనపడుతున్నా గానీ ఈ యెజబెలుకి మారు మనసు రావాలి, కానీ ఏమి మారు మనసు పొందకపోగా పైపెచ్చు ఏమేం చేసిందంటే ఏలియా ప్రవక్తనే చంపాలని మరి ఏమి ప్రయత్నం చేసింది, చంపించుకుని. అట్లానే మరి అట్టి స్థితి తుయతైర సంఘములో ఉంది. అటువంటి పరిస్థితే ఉంది. మరి ఆ కష్టములతో కూడా మారు మనసు, అంటే కష్టాలు వచ్చినా గాని శ్రమలు వచ్చినా గాని మారు మనసు పొందని వారు ఉంటారంట. అంటే వీరు గ్రహించలేరు, తమలో ఉన్న బలహీనతను వారు గ్రహించలేరు. అలాగనే మరి దీంట్లో ఉన్న తప్పు ఏంటంటే సంఘంలో విగ్రహాలకు బలి అర్పించేటువంటి, మొదట్లో మీకు చెప్పాను తుయతైర సంఘం యొక్క చరిత్ర చెప్తూ విగ్రహారాధన చేసేవారు. వీరు విగ్రహాలకు బలిచ్చి ఆ విగ్రహ సంబంధమైన ఆహారము, ఆ మాంసం తినేవారు. కాబట్టి వీళ్ళు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినటమే కాకుండా అవి తమ పిల్లలకు కూడా పెట్టి మరి వారిని కూడా కలుషితం చేసిన వారై ఉన్నారు. కాబట్టి మరి దేవతలు గర్పించింది మనకు పెడితే మనం తినకూడదు. మరి దైవజనులు చెప్తూ అన్నారు, విగ్రహానికి సంబంధించి ప్రభువు విగ్రహాలు ఉన్నా, అంటే ప్రభువుకు సంబంధించిన విగ్రహ బొమ్మలు మనం చూసినప్పుడు అంట వాటిని చూసి ఆనందించాలి గాని పూజించకూడదు. కాబట్టి ఈరోజు మనం గమనిస్తే మరి ప్రభు యొక్క విగ్రహాలకు పూజించడం అది మనం గమనిస్తూ అలా చేయకూడదు. అంటే వాటిని చూసి ఆనందించాలే గాని మనం ఏం చేయకూడదు, పూజించకూడదు. కానీ ఈ తుయతైర సంఘంలో ఉన్నటువంటి ఒక మరి భయంకరమైన తప్పిదం ఏంటంటే యెజబెలు ఆత్మ ఆ సంఘములో పనిచేస్తున్నట్లుగా అంటే యెజబెలు అనేటువంటి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే వారిని విగ్రహం ఆరాధన చేస్తుంది. అలాగే విగ్రహాలు కల్పించిన వాటిని, ఆ అపవిత్రమైన వాటిని మరి భుజించినట్లుగా ప్రేరేపిస్తుంది. అలాగనే వారిని అపవిత్రత వైపు నడిపిస్తుంది. దీన్ని ఏమన్నారంటే జారత్వము, అంటే ఆత్మ సంబంధమైన జారత్వము. ఇంకా మరి సంఘంలో తప్పిదం ఏంటంటే జారత్వం అంటే ఏంటంటే క్రీస్తు పూజను తప్పించి క్రీస్తును పూజింపకుండా ఇతర దేవతల తట్టు త్రిప్పు దురాచారము ఈ సంఘములో ఉన్నది. ఇదే జారత్వం. గనుక మరి ప్రభునందున్న విశ్వాసము నుండి మనం ఎవరిని తప్పించకూడదు. మరి అన్యులైన వారు శకునాలు అడిగినట్లుగా క్రైస్తవులు కూడా ఈ కాలంలో ఏమడుగుతున్నారు చెప్పండి? శకునాలు అడుగుతున్నారు. శకునాలు అది చాలా తప్పు. ఎందుకనంటే 2వ రాజుల గ్రంథంలో ఒక సందర్భాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం ఒకసారి. యెహోవా దూత వానికి భయపడక, మరి 2వ రాజుల 1వ అధ్యాయము 1వ నుంచి చదువుదాం. అహజ్యా అనేటువంటి రాజు ఉన్నాడు. షోమ్రోనులో ఉన్న తన మేడగది కిటికీలో కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జేబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా, యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగూ సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లను, ఇశ్రాయేలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని, చూడండి జాగ్రత్తగానండి,
ఏలియా ప్రవక్త ఆ రాజుతో మాట్లాడుతున్నా. మరి ఆ మాట ఏంటంటే, ఇశ్రాయేలు వారిలో దేవుడు అన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయలుజేబును వద్ద మీరు విచారింపబోచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ వెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రాజు ఒక యోధారాజు అయి ఉండి, ఈయన మరి దేవుని దగ్గర విచారణ చేయకుండా, ఇశ్రాయేలు ప్రవక్తలు లేరా? మరి ఇశ్రాయేలు ప్రవక్తలను పెట్టుకొని ఇతరుల దేవతల దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు శకునమును చూడటానికి వెళ్తున్నావు అని మనం గమనిస్తూ ఉన్నాం. రాజు అన్యుల యొద్దకు శకునం పంపుచుండగా ఏలియా ప్రవక్త ఎదురుగా వచ్చి మరి దేవుని ప్రవక్తలు లేరని ఎక్రోను దేవత దగ్గరికి బయలుదేరి విచారణ చేయడానికి వెళ్తున్నావా? నువ్వు నిశ్చయముగా మరణం అవుతావని ఏలియా ప్రవక్త, రోషం కలిగిన ప్రవక్త కనుక దేవుని పక్షంగా నిలబడి ఆయన మరి ఒక శాపాన్ని పెడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే అక్రమాలు, మరి దైవజనం అన్నారు, పాపములు, అక్రమము, అవినీతి, అసూయ ఎక్కువైన ఈ కాలములో అటువంటి ఏలియాలు లేవాలి, ఇప్పుడు మనకు కావాలి అన్నారు. కాబట్టి మరి యోధారాజు మరి దేవుని యొద్ద విచారణ చేయకుండా బయలుజేబుల యొద్దకు వెళ్ళి విచారణ చేయడానికి దూతలు పంపిస్తున్నప్పుడు మరి ఏలియా ప్రవక్త రోషంగా నిలబడ్డాడు. అట్లానే ఈ కాలంలో కూడా ఈ పాపములు, అక్రమాలు ఎదిరించడానికి, ఈ అవినీతిని, అసూయను మనం అనగదొరకడానికి ఏలియా వంటి వారిగా మనం కూడా తయారవ్వాలని మరి దేవుడు సెలవిస్తున్న వారై ఉన్నారు. కాబట్టి మరి ఏలియా ప్రవక్త ఎటువంటి వాడు అని అంటే, నేను దేవుని సన్నిధిలో నిలబడిన వాడను, నా సెలవు లేనిదే ఒక చుక్క వర్షమైన ఆకాశం నుండి పడదని ఏలియా చెప్పాను. అంటే ఈ మాటలు చాలా గొప్పవి. మొదటి రాజుల గ్రంథం 17:1 మనం చూస్తున్నాం. కాబట్టి మరి తుయితెరలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి తుయితెర సంఘంలో, కానీ యెజెబెలు క్రియల తట్టు, బోధల తట్టు కొంతమంది తిరిగారు. ఏలియా కాలములో యెజెబెలు తట్టు వాలకుండా మరి బయలునకు మోకాళ్ళని 800 మంది మంచి ప్రవక్తలు కూడా ఉన్నారు. అంటే యెజెబెలు కాలంలో, అహాబు కాలంలో బయలు ప్రవక్తలకు వ్యతిరేకంగా యెహోవా దేవుని ప్రవక్తలు కూడా మరి 800 మంది ఉన్నారు, దేవుని పక్షంగా ఉన్నవారు. అట్లే ఈ సంఘ కాలంలో కూడా భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అట్లానే ప్రతి సంఘంలో కూడా భక్తులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. కాబట్టి మనం మరి జయించాల్సిన అంశం ఏంటంటే, ఆ భక్తిహీనత కార్యాలను, ఆ భక్తిహీనత మరి ఆ భక్తి లేని స్థితి అంతటిని కూడా మనం జయించి మరి దేవునికి పక్షంగా మనం ఏలియా ప్రవక్త వలె నిలబడవలసిన వారమై ఉన్నాం. అలాగనే ఈ సంఘానికి మరి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి ఒక మందలింపు ఏంటి అని మనం చూద్దాం. మందలింపు అంటే గద్దింపు. మీ పైన మరి ఏ భారం నేను పెట్టను, కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోండి, ఆది ప్రేమ కలిగి ఉండండి, సహనముతో సహించండి, సిద్ధాంత నిశ్చయత సంపాదించుకొని ఏది సత్యమో మరి అది ఏది అసత్యమో గ్రహించి భక్తిలో స్థిరంగా ఉండండి, ఎంతకంటే నేను ఎక్కువ భారం పెట్టను అంటున్నాడు. ఇది మందలింపు. కాబట్టి మత్తయి సువార్త 11:28-29 ఏముందంటే, ఏలయనగా నా కాడి సులువు, నా భారము తేలిక. కాబట్టి ఎక్కువ భారం పెట్టల ప్రభు. ఏమంటున్నారు అంటే, ఆది ప్రేమ కలిగి ఉండండి, సహనముతో శ్రమలను సహించండి. ఈ సిద్ధాంత నిశ్చయత ఏదైతే ఉందో, సిద్ధాంతాల గురించి ఏదైతే మీరు మరి తర్జన భజన పడుతున్నారో, ఏది సత్యమో గ్రహించండి, దానిలో స్థిరపడండి అని ఈ సంఘానికి చక్కటి మందలింపు ప్రభు ఇస్తున్న వారై ఉన్నారు. అంత మాత్రమే కాకుండా
ఆరోదిగా ప్రభు ఒక కోరిక కలిగి ఉన్నాడు. కోరిక ఈ సంఘం పట్ల ఏంటి ఆ కోరిక అంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే సంఘ ప్రత్యక్షత హెచ్చగుచున్న కొలది సంఘ స్థితి కూడా పెరుగుతుందంట. అట్లానే ఆత్మ చెప్పే విషయాలు మరి ఎక్కువగా వినాలి, వినే అనుభవంలో పెరగాలి. ఇది ప్రభు కోరుకుంటున్నారు. ప్రతి సంఘాన్ని కోరుకుంటున్న మాట ఏంటంటే, ఆత్మీయ స్థితిలో ఎదగాలి, ప్రభు స్వరాన్ని వినగలగాలి. ఇదే ప్రభు కోరిక. వినే స్థితి కలిగి ఉండాలి. పరమగీత గ్రంథం 2:8 ఆలకించుడి నా ప్రియుని స్వరం వినబడుచున్నది అని మాట కనబడుతుంది. అలానే పరమగీతం 8:13 కూడా మరి ఉద్యానవనముల్లో పెంచబడినదాన నీ చెలికత్తలి స్వరం వినకూడదు, నన్ను దాన్ని విననిమ్ము అనే మాట కనబడుతుంది. అంటే ప్రభు యొక్క స్వరము వినే స్థితి మరి కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అందుకని దైవజన పాటలో రాశారు, నీ నామా స్వర మాధుర్యంబు నా నాలుక పాడం జాలాదు, మానసము వర్ణింపనేరదు, జ్ఞానశక్తి కనుగొన జాలదు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. కాబట్టి ప్రభు యొక్క స్వరము వినాలి. ఆయన ఏం చెప్తున్నాడో మనం వినవలసిన వారమై ఉన్నాం. ఇక తర్వాత మనం చూస్తే చివరిగా 7వదిగా బహుమానము. కాబట్టి ఈ సంఘానికి ప్రభు ఇస్తున్న బహుమానం ఏంటంటే, జనులపై అధికారం ఇస్తానంటున్నాడు. వారు ఇనప దండముతో ఏలతారు. తర్వాత వేకు చుక్కను ఇస్తాను అంటున్నారు. ఏంటి దీని అర్థం అని మనం గమనిస్తే, మొట్టమొదటిగా జనులపై అధికారం. ప్రకటన గ్రంథం 12:5 పెళ్లి కుమార్తె మగ శిశువుకి దేవుడు ప్రభు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే, సమస్త జనములను ఇనప దండముతో మరి ఏలనై ఉన్న మగ శిశువు అని అంటే మగ శిశువు అంటే పెళ్లి కుమార్తె, వధువు సంఘం. కాబట్టి వధువు సంఘానికి అధికారం ఏంది అంటే, సమస్త జనములను ఇనప దండముతో ఏలే స్థితి. ఏంటండి మరి అధికారము అంటే, జనులపై అధికారం అంటే రాజ్యాధికారులపై అధికారము, మతాధికారులపై అధికారము, యెజబేలు యొక్క మరి అధికారమును పడగొట్టి దేవుని కుమారుడు తన ఎడల భక్తి కలిగిన వారికి అధికారం ఇచ్చాడు. కాబట్టి సాతాను అధికారాన్ని, రాజ్యాధికారాన్ని, మతాధికారాన్ని అన్నిటినీ త్రొక్కడానికి దేవుడు సమస్త జనులపై అధికారాన్ని దేవుడిచ్చారు. ఇదే బహుమానం. రెండవదిగా మనం చూస్తే ఇనప దండము. కాబట్టి సంఘానికి దేవుడిస్తున్న మరొక బహుమానం ఏంటంటే ఇనప దండము. అంటే భక్తులైన వారికి, అంటే ప్రభువుని ఎరిగినటువంటి వారికి ప్రభు ఇస్తున్న ఒక ఆయుధం ఏంటంటే శక్తివంతమైన దేవుని వాక్యం అనే ఆయుధం. కాబట్టి ఈ ఇనప దండము, ఈ వాక్యం అనే ఇనప దండముతో కుమ్మరి వాని పాత్రలు పగలగొట్టినట్లుగా మనిషిలో ఉన్నటువంటి పాపమును ఈ వాక్యం అనే ఇనపదండం అంట ధ్వంసం చేస్తుందంట. అంటే మనిషిలో ఉన్న పాపం అంతటిని కూడా ధ్వంసం చేయడానికి ఈ వాక్యం అనే ఇనపదండము ప్రభు వాడుతున్నట్లుగా చూస్తున్నాం. ఉదాహరణ మనం గమనిస్తే మార్టిన్ లూథర్ గారు ఈ సంఘకాలంలో ఉన్నారు కదా. మార్టిన్ లూథర్ గారు ఈ వాక్యం అనే దండాన్ని, ఇనపదండాన్ని చేతబట్టుకొని సంఘములో ఉన్నటువంటి చెడుగంతటిని కూడా తుత్తినీళ్ళు చేశాడు. అంటే పగలగొట్టేశాడు, నాశనం చేసేసాడు. కాబట్టి చెడుగంతటిని ధ్వంసం చేసేసాడు. ఈ రోజున వాక్యం వింటున్న వాళ్ళరా, మరి ఈ తొలితర సంఘములాగానే మనం కూడా ఇనపదండాన్ని చేతబట్టుకోవాలి. దేవుడు మనకిస్తున్న అధికారం వాక్యం అనే అధికారం. కాబట్టి వాక్యముతో సంఘములో ఉన్న చెడుగంతటిని మనం ధ్వంసము చేయాలి. తర్వాత మనం చూసినట్లయితే చివరిగా మరి ఈ సంఘానికి ప్రభు ఇస్తున్న మరొక మరి దీవెన ఏంటంటే వేకువ చుక్కనిస్తానంటున్నాడు. వేకువ చుక్క ఏంటి దీని అర్థం అని అంటే, ప్రభు తక్కిన సంఘాల కంటే ఎక్కువ ప్రత్యక్షత అనుభవము ఈ సంఘానికి, తొలితర సంఘానికి ఇచ్చాడు. కాబట్టి ఇదే వేకువ చుక్క బహుమతిగా ఇవ్వటం అంటే మిగతా సంఘ ప్రత్యక్షతల కంటే ఈ తొలితర సంఘ ప్రత్యక్షత గొప్పది.
ఎందుకు గొప్పదంటే ఇందులో దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు కనబడుతుంది. కాబట్టి దేవుని కుమారుడే ఈ సంఘానికి ప్రత్యక్షతలో కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దైవజనులు దేవదాస్ గారు ఒక మాట చెప్తూ అన్న మాట ఏంటంటే, ప్రభువు సంఘములో ఉండటం వేరు, సంఘము ఆయనను చూచుట వేరు అన్నారు. నిజమే కదా? ప్రభు సంఘంలో ఉండటం వేరు. అని సంఘంలో ప్రభు ఉంటారు, కానీ సంఘములో ఉన్న ప్రభువుని సంఘము చూడగలుగుతుందా? అంటే ఆ సంఘానికి ఏ అనుభవం ఉండాలి? ప్రభువును చూచే అనుభవం ఉండాలి. కాబట్టి సంఘము ఆయన్ను చూచే అనుభవం. కాబట్టి ఆయన ఈ సంఘములోనికి వచ్చినందువలన, ఈ సంఘములో ఉన్న వారికి కనిపించినందువలన, మరి ఆయనను చూచుట వలన కలిగే అనుభవం ఏదైతే ఉందో దాన్నే వేకువ చుక్కనిచ్చేదను అనే మాటకు అర్థం. అంటే ఆ వేకువ చుక్క అనే మాట ఏంటి అని మనం గమనించినట్లయితే, ఎవరైతే సంఘములో ఉన్న ప్రభువును చూస్తారో, సంఘములో ఉన్న ప్రభు యొక్క స్వరాన్ని వింటారో, ఈ అనుభవము ఎవరు కలిగి ఉంటారో వారే వేకువ చుక్కను కలిగి ఉన్నారు అని అర్థం. కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు వారే ఒక వేకువ చుక్కై ఉన్నారు. ఆయనే ఒక వేకువ చుక్కై ఉన్నారు. కాబట్టి ఈ మేలును మనము అనుభవించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ తుయితెర సంఘము మరి మనం గమనించినట్లయితే ప్రత్యేకత కలిగినటువంటి సంఘముగా మనకు కనబడుతుంది. అలాగనే ఈ సంఘములో మరి ఈ సంఘము పరలోక స్థానం ఏంటి? పెళ్లి కుమార్తె సంఘము పరలోకములో 7 స్థానాల్లో సింహాసనం, అంటే ప్రభు యొక్క సింహాసనం ఉంటే ఆ సింహాసనానికి చుట్టూ దగ్గరగా 7 మెట్లుగా ఈ సంఘం, అంటే పెళ్లి కుమార్తె సంఘం ఉంటుంది, 7 తరగతులుగా. దానిలో 4వ స్థానములో ఎవరుంటారంటే ఈ తుయితైర సంఘ అనుభవం కలిగిన వారు ఉంటారు. కాబట్టి ప్రియులారా, మరి ఈ సంఘములో ఈ తుయితెర సంఘం గురించి మనం విన్నాం కనుక దీంట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఈ సంఘమునకు ప్రత్యక్షత, గొప్ప ప్రత్యక్షత ప్రభు అనుగ్రహించారు. రెండవదిగా ఈ సంఘములో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఒక పక్క చెడుగున్నప్పటికీ వీరు ఆ చెడుగులోనికి చేరక మొదట్లో ఉన్న భక్తి ఎలా ఉన్నదో చివరి వరకు కూడా అదే భక్తిని వారు మెయింటైన్ చేశారు. ప్రభువును పిల్లరా, అలాగనే మరి ఈ సంఘములో మరి ప్రభు మెచ్చుకుంటున్నారు వీళ్ళ ప్రేమను, వీరి సహనాన్ని, వీరి పరిచర్య, వీరి క్రియలు, వీరి విశ్వాసం అధికంగా ఉన్నాయి. కాబట్టి ప్రభు వీరిని చూచి చక్కగా మరి మెచ్చుకుంటున్న వారై ఉన్నారు. అయితే మరి సంఘములో మనకి తప్పులు కూడా కనబడుతున్నాయి. యెజబేలు అనేటువంటి ఆ యెజబేలు స్త్రీ ఉండనిస్తున్నాం అంటే యెజబేలు యొక్క ఆత్మ కార్యం ఆ సంఘంలో కనబడుతుంది. కాకపోతే ఆ బలహీనతను మీరు తొక్కాలి, జయించాలి. ఇదే మరి ఆత్మ సంఘములతో చెబుతున్న చెవిగలవాడు మాట, మరి చెవిగలవాడు వినుగాక అనే మాటలో ఎవరైతే నా స్వరం వింటారో, ఎవరైతే నా బోధకు లోబడతారో వారే ఈ చెడుగంతరాన్ని జయించగలరు. అంటే ప్రభువు నడిపింపిస్తారు. కాబట్టి పిల్లరా, ఈ తుయితెర సంఘములో మరి ఎంత గొప్ప సంగతులు మనకి కనబడుతున్నాయి. కాబట్టి ఈరోజు మనము తుయితెర సంఘ చరిత్ర, అలాగనే ప్రత్యక్షత, అలాగనే మరి మెప్పు, అలాగనే తప్పు, మందలింపు, కోరిక, బహుమానము, 7 అంశాలు మనం ధ్యానం చేసుకున్న వారమై ఉన్నాం. కాబట్టి మరి ఆ వధువు సంఘము మరి సిద్ధపడాలా, ప్రభు రాకడకు మనం సిద్ధపడాలా. కాబట్టి ప్రకటన గ్రంథములో యోహాను గారు మరి ఇన్ని గొప్ప అనుభవాలు మరి ఆయన అందుకున్న వారే ఉన్నారు. కాబట్టి మనం కూడా యోహాను వలె మరి చక్కటి దైవ ధ్యానములో ఉంటూ ఈ ప్రకటన గ్రంథములో ఉన్న సంగతులు మరింత లోతుగా ధ్యానించి అనేక మర్మాలు ఈ ప్రకటన గ్రంథములో ప్రభు ఇమిడ్చిన వారై ఉన్నారు. మరి దైవజనులైన దేవదాసయ్య గారు మరి ప్రకటన గ్రంథ వివరమును చక్కగా మనకు అందించిన వారై ఉన్నారు. కాబట్టి మరి ఈ వివరము అందుకోవాలంటే ధ్యానం అనే మరి ఆ పాదరసాన్ని పట్టుకోవాలంటే పసుపు రాసుకున్నట్లుగానే ధ్యానం అనే పసుపు, సన్నిధి పసుపుతో ఈ మర్మాలు మనం అందుకోగలుగుతాం. ఊరక చదివితే మనకు అర్థం కాదు, కానీ ఈ ప్రకటన గ్రంథం మనకు పూర్తిగా అర్థం అవ్వాలంటే
ధ్యానములో ఉండాలి, సన్నిధిలో ఉండాలి, మరి కనిపెట్టాలి. అప్పుడు ప్రభు మనకి లోతైన అంశాలు మనకు బయలుపరుస్తారు. కాబట్టి అలాగున మరి ప్రభు అనుగ్రహించే బహుమానాలు అందుకొని మరి ప్రభు రాకడకు సిద్ధపడగల ధన్యత, భాగ్యం తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయానిధివైన మా తండ్రి, మా రక్షకుడా, నీకు అనేక వందనములు, స్తోత్రములయ్యా. ఇంతవరకు తుయితైన సంఘము యొక్క ప్రత్యేకత ఏమై ఉన్నదో, ఆ సంఘ స్థితి ఏమై ఉన్నదో, ఆ సంఘానికి మీరు ఇస్తున్న మందలింపు ఏమై ఉందో, ఆ సంఘానికి మీరు ఇస్తున్న ప్రత్యక్షత ఏమై ఉందో, ఆ సంఘానికి మీరు ఇస్తున్న బహుమానం ఏమై ఉందో, అనేక విషయాలు మేము మాట్లాడుకున్న వారమై ఉన్నాం. కాబట్టి ప్రభా, ఈ బోధ విన్న ప్రతి ఒక్కరి యొక్క అంతరంగమును మీరు కదిలించి మాలో చెడు అంతటిని కాల్చివేసి ప్రభా మీరే శుద్ధి చేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, ఈ కొద్ది మాటలు నీ బిడ్డల అంతరంలో ఫలింపచేయమని, ఈ భారం భరిస్తున్న వారందరినీ దీవించమని, ఈ యొక్క వేదిక ద్వారా వింటున్న వారందరినీ దీవించమని యేసు నామమున వినయముతో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.